ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే దిశగా కూటమి సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దానికోసం కొత్త బస్సులు కొనడం లేదా అద్దెకు తీసుకోవాలన్నారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సుల్ని కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలి అనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సమర్థత పెంచుకోవాలని చెప్పారు. బ్యాటరీ స్వాపింగ్ విధానంతో ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలన్నారు. డీజిల్, ఈవీ, సిఎన్జి, బ్యాటరీ స్వైపింగ్ ఇలా ఏ బస్సు కొనుగోలు నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. కొత్త పథకం అమలుకు అదనంగా మరో 2536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి 996 కోట్ల రూపాయల వ్యయం కానుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2.5 కోట్లకు పైగా మహిళల జనాభా ఉంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ప్రస్తుతం ఏడాదికి 43 కోట్లుగా ఉంది. అయితే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఇది 75 కోట్లకు పెరగొచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఏదేమైనా ఆగస్టు 15 నాటికి మహిళలకు ఫ్రీ బస్ పథకం అమల్లోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఫిక్స్ అయింది.